నమస్తే సాగుదారులకు శుభోదయం నీలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సామాజిక రాజకీయ ఆర్థిక రంగాలలో రాణిస్తున్న నారీమణులను ఎందరినో చూసుంటాం. వారి విజయగాథలను తెలుసుకొని స్ఫూర్తి పొందుతున్న మహిళలు ఎంతో మంది ఉన్నారు. అయితే పురుష రైతులకు ఉన్నంత గుర్తింపు లేకపోయినా సేద్యంలోనూ మేము మహారాణులమే అని నిరూపిస్తున్నారు నేటి మహిళా రైతులు. నాట్లు వేసింది మొదలు కలుపుతీత కోతల వరకు మహిళలు లేనిదే సేద్యపు పనులు ముందుకు సాగవు. కానీ రైతు అంటే పురుష రైతునే ముందుగా గుర్తు చేసుకుంటారు. అయినా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పురుష రైతులకు సమానంగా సేద్యంలో మహిళలు రాణిస్తున్నారు. సగర్వంగా తమ విజయాన్ని దశ దిశలా చాటుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సామాజిక స్పృహతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందరికీ అందించాలన్న బాధ్యతతో పూర్తి ప్రకృతి విధానంలో విభిన్న రకాల పండ్లను సాగు చేస్తూ సేద్యంలో రాణిస్తున్న అభ్యుదయ రైతు అన్నె పద్మావతి విజయగాథను తెలుసుకుందాం ఇవాల్టి మన ప్రత్యేక నీలతల్లి కార్యక్రమంలో. 50 ఏళ్ల వయసు అయినా హలం పట్టుకుని పొలం పనులకు కదిలింది. అందరిలా మూస పద్ధతులను అనుసరించకుండా సరికొత్త సాగుకు తెరలేపింది. విదేశీ పంటలను స్వదేశంలో పండిస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. మితిమీరిన రసాయనాలతో పంటలు సాగు చేసే రైతులకు ప్రకృతి పాఠాలు నేర్పుతోంది. సమాజానికి సహజ పద్ధతుల్లో పండిన పంటను అందించడమే ప్రధాన లక్ష్యం. అందుకే ఆమె నిరంతర కృషి చేస్తోంది. ఆమె తలుచుకుంటే చాలు సేద్యంలో వైవిధ్యాలతో అద్భుతాలు సృష్టించగలదు అని నిరూపిస్తోంది కృష్ణా జిల్లాకు చెందిన అభ్యుదయ మహిళా రైతు అన్నె పద్మావతి. జిల్లాలోనే తొలిసారిగా డ్రాగన్ ఫ్రూట్ను పరిచయం చేసి తోటి మహిళా రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సేద్యంలో తలలు పండిన రైతులే ప్రస్తుతం సాగు గిట్టుబాటు కాక వ్యవసాయాన్ని వేడుతున్నారు. అలాంటిది కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన మహిళా రైతు అన్నె పద్మావతి సాగులో మహారాణిగా ముందుకు సాగుతోంది. అందరి రైతులకు భిన్నంగా ఆలోచించి నేటి మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తోంది. 50 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం విశ్రమించకుండా సేద్యంలో సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. వినూత్న పంటలను విభిన్న పద్ధతుల్లో ప్రకృతి విధానాలను అనుసరిస్తూ పండిస్తోంది. సాగులో మేటిగా నిలుస్తోంది. అందులోనూ విదేశీ ఫలమైన డ్రాగన్ ఫ్రూట్ని కృష్ణా జిల్లాలోనే తొలిసారిగా సాగు చేస్తూ ఔరా అనిపిస్తోంది. పద్మావతిది వ్యవసాయ కుటుంబం. భర్త వ్యాపారం చేసేవారు. 2 అబ్బాయిలు ఆర్థికంగా స్థిరపడ్డారు. 2006లో ఆమె భర్త మరణించారు. ఆర్థికంగా ఏ లోటూ లేకున్నా తన తదుపరి జీవితాన్ని ప్రకృతితో మమేకం చేయాలని నిర్ణయించుకుంది. స్వతహాగా వ్యవసాయ కుటుంబం కావడంతో సేద్యం మీద ఉన్న ఆసక్తితో తన పొలాన్ని సాగుకు అనుగుణంగా మార్చుకుంది. నూజివీడు నియోజకవర్గంలోని ముసునూరు మండలం రమణక్కపేటలో తనకున్న 8 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టించిన అన్నె పద్మావతిని అక్కడి రైతులు అనుసరించే వ్యవసాయ పద్ధతులు, విధానాలు ఆకర్షించాయి. డ్రాగన్ ఫ్రూట్ రుచి కూడా అక్కడే పరిచయమైంది. దీంతో ఈ పండును ఎలాగైనా తన పొలంలో పండించాలని నిర్ణయించుకుంది. ముందుగా తమ నేలలు డ్రాగన్ సాగుకు అనుకూలమా కాదా అని తెలుసుకుంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనుకూలంగా నేలను సిద్ధం చేసుకుంది. డ్రాగన్ ఫ్రూట్లో అమెరికన్ బ్యూటీ అనే రకాన్ని సాగు చేస్తోంది. ఈ పండులో ఎన్నో పోషక విలువలున్నాయి. సహజ రీతిలో ఈ పండ్లను పండించి ప్రజలకు అందించాలనుకుంది. అందుకే ఆవు వ్యర్థాల నుంచి తయారైన జీవామృతం, ఘన జీవామృతం వంటి ఎరువులను పంటకు అందిస్తోంది. వినియోగించలేదు. అందుకేనేమో ఈ క్షేత్రంలో అడుగు పెట్టగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ముస్నూరు మండలం రమణక్కపేట అనే గ్రామంలో ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ని కల్టివేట్ చేయడానికి ముందుకొచ్చాను. ఈ డ్రాగన్ ఫ్రూట్ చేయడానికి కారణం ఏంటంటే, ఇజ్రాయెల్ నేను అనేక సార్లు వెళ్ళినప్పుడు అక్కడ చేసేటువంటి వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ విధానం, వాళ్ళు చేసేటువంటిది నేను ఇంప్రెస్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను వ్యవసాయం చేయడానికి అనేది మొదలుపెట్టాను. మా పిల్లలు 2 సెటిల్ అవ్వడం వల్ల ఈ యొక్క వ్యవసాయాన్ని చూసుకోవడం అనేది నేను అలవాటుగా చేసుకుని దీన్ని తెలియని దాన్ని అనేక మంది నుంచి తెలుసుకుంటే న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. దీనిలో అసలు డ్రాగన్ ఫ్రూటే చాలా న్యాచురల్, చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫ్రూట్. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మీదే సహజ సిద్ధంగా పండుతుంది. దీనికి ఎలాంటి రసాయనాల్ని వినియోగించాల్సిన అవసరం లేదని పద్మ చెప్తున్నారు.
చెట్టుకే పండుతుంది కాబట్టి దీని రుచి కూడా ఎంతో బాగుంటుందని అంటున్నారు. ఈ క్షేత్రాన్ని సందర్శించిన చాలామంది పండు రుచి చూసి ఫిదా అయ్యారంటున్నారు ఈ మహిళా రైతు. అందుకు కారణం ప్రకృతి విధానంలో పంటను సాగు చేయటమేనని ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు పద్మావతి. ఈ రెడ్ ఉండడం వల్ల ఇది క్యాన్సర్కి, ఎనిమిక్కి, షుగర్కి, వీటన్నిటికీ కూడా ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం, ఈ గింజల్లో ఒమేగా 3, ఒమేగా 6 మంచి కొలెస్ట్రాల్ని ఇచ్చేటువంటి కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ని అవాయిడ్ చేసి మంచి కొలెస్ట్రాల్ని ఉంచుతుంది. అంటే మన హార్ట్లో బ్లాక్స్ రాకోకుండా, ఒబేసిటీని పెరగనివ్వకోకుండా, స్కిన్ ఎలర్జీస్ని అవాయిడ్ చేస్తూ మంచి గ్లోయింగ్ వచ్చే విధంగా యాంటీ ఏజింగ్ ఫ్రూట్ లాంటిది అనమాట. ఇది విశ్రాంతి తీసుకునే వయసులో ఇవన్నీ ఎందుకు? నువ్వు వ్యవసాయం చేయడం అవసరమా? నష్టాలొచ్చి అందరూ మానేస్తున్న దానిలోకి అడుగు పెట్టడం మంచిది కాదేమో అంటూ చాలామంది నిరుత్సాహపరిచారు. అయినా తనలో వ్యవసాయం చెయ్యాలి అనే పట్టుదల రోజురోజుకు పెరిగి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు నాంది పలికింది. ఈ పంట సాగు కాస్త వ్యయంతో కూడుకుంది. పంట వేసిన మొదటి ఏడాది నుంచి దిగుబడి అందుతున్నప్పటికీ పెట్టిన పెట్టుబడి రావాలంటే కనీసం 3 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకు మొక్కల సంరక్షణకు యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో మరో ఉపాయానికి నాంది పలికారు పద్మావతి. డ్రాగన్ ఫ్రూట్లో అంతర పంటల సాగును మొదలుపెట్టారు. కొత్త పంట సాగు చేద్దామనుకున్నారు కానీ ఎలా పండించాలో పెద్దగా తెలియదు. అయినా ముందడుగు వేశారు. వ్యయంతో కూడుకున్న పంట కావడంతో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పొందొచ్చంటున్నారు పద్మావతి. అయితే మొక్క నాటిన 3 ఏళ్ల వరకు ఎలాంటి ఆదాయం డ్రాగన్ ఫ్రూట్ నుంచి రాదు. కాయ దిగుబడి అందివచ్చినా ఆదాయం లాభదాయకంగా ఉండదు. అందుకని సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల మధ్యలో అంతర పంటలను సాగు చేస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు 40 డిగ్రీలకు మించి వేడిని తట్టుకోలేవు. అందుకే తాను పండ్ల మొక్కలను పెంచుతానంటోంది. క్షేత్రంలో పండ్ల మొక్కలను పెంచటం వల్ల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని, ఎండవేడి కూడా పెద్దగా ఉండదంటోంది. ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకు సహజ సిద్ధమైన పాక్షిక నీడను కల్పించేందుకు శ్రీగంధం మొక్కలను పెంచుతోంది. దీనితో పాటే జామ, సీతాఫలం, బొప్పాయి, మామిడి పంటలను పండిస్తోంది. ఈ అంతర పంటల వల్ల అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందంటున్నారు. మేమైతే జామ పెట్టాము, దానికి కూడా అదనంగా రావడం వల్ల మాకు మేనేజ్మెంట్కి సరిపోతుంది. డ్రాగన్ మీద వచ్చేటువంటి పంట మాకు అదనపు ఆదాయంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా దీనిలో శ్రీగంధం పెట్టాము, రెండోది సీతాఫలం, అక్కడక్కడ ఈ యొక్క ములగ మొక్కలు పెట్టాము. ములగ మొక్కలు పెట్టడం వల్ల ఆదాయానికి ఆదాయము వస్తుంది. అదేవిధంగా దీన్ని వేరుల నుంచి నైట్రోజన్ పాస్ అవుతుంది. ఈ యొక్క ఆకుల నుంచి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి యొక్క బలంగా నేలకు కూడా అందిస్తున్నాం కనుక ఇది కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్నాం. మేము న్యాచురల్ ఫార్మింగ్లో చేయడం వల్ల మనం మంచి ఆహారమే తీసుకుంటాం కాకుండా సమాజానికి కూడా మంచి ఆహారం అందిస్తున్నాం. అదేవిధంగా నా తోటి రైతులకు కూడా నేను మంచి మొక్క అందిస్తున్నాను. వాళ్ళకి మంచి మొక్కలను కూడా ఇవ్వడానికి నేను సప్లై చేయడానికి రెడీ చేశాను. ఆ యొక్క విధానంలో ఎవరైనా సరే చేయాలనుకున్నట్లయితే ఈ యొక్క డ్రాగన్ని పండించుకోవడానికి రైతుకి అనుకూలమైనటువంటి పంట ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్. ప్రజలకు సహజ సిద్ధ పద్ధతిలో పండిన పండ్లను అందించేందుకే పూర్తి ప్రకృతి విధానంలో ఈ పండ్ల తోటల్ని పండిస్తున్నానని ఈ మహిళా రైతు చెప్తోంది. ఈరోజు ఏ ఫ్రూట్ కొన్నా కూడా 50 రూపాయలకు తక్కువ లేదు. మనం 50 రూపాయలకి ఇచ్చినా కూడా ఇది మంచి అవకాశం ఉంది దీనికి. ఎందుకంటే మనము ప్రకృతి వ్యవసాయంగా ఆవు యొక్క పేడ మూత్రాన్ని మనం కానీ జీవామృతం లాగా అలాగా మనం దాన్ని ఎరువులాగా చేసి ఇచ్చినట్టయితే దీనికి మంచి ఎరువుగా సరిపోతుంది. అలాగే దీని మీద పంచగవ్య లాంటివి స్ప్రే చేస్తేనే మంచి ఫ్రూట్ రావడానికి ఉంది. ఇంకా మనకు అధికమైనటువంటి విధంగా తీసుకుని బలాలు ఇవ్వడానికి ప్రకృతి వ్యవసాయంగానే వారంలో ఒకసారి జీవామృతాన్ని ఇస్తూ మనం కానీ పేడ వీధిని ఎక్కువగా కొనసాగించినట్టయితే దీనికి మంచి వనరులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా మనం నిలదొక్కుకోవటానికి ఉంది. తన క్షేత్రం గురించి తెలుసుకున్న చాలా మంది పండ్ల కోసం ఆర్డర్లు పంపిస్తున్నారని, కానీ వారికి పండ్లను అందించలేకపోతున్నానని ఈ రైతు చెప్తోంది. వచ్చే ఏడాది పూర్తి స్థాయిలో విక్రయాలు చేపడతానంటోంది. డ్రాగన్ ఫ్రూట్కు సంబంధించిన వివరాలన్నీ సేకరించింది. ఆ పంటను విదేశాల్లో ఎలా పండిస్తున్నారో తెలుసుకుంది.
ఇజ్రాయెల్కు వెళ్లి మరీ అక్కడి రైతులు పండించే విధానం, ఉపయోగించే పరికరాలు, పండిన పంటను నిల్వ చేసే పద్ధతి, మార్కెటింగ్ వంటి విషయాలపై పట్టు సాధించింది. స్నేహితుల సహాయంతో డ్రాగన్ ఫ్రూట్ మొక్కల్ని వియత్నాం నుంచి తెప్పించుకుంది. ఎకరానికి 6 లక్షల రూపాయల చొప్పున పెట్టుబడి పెట్టి డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తోంది పద్మావతి. ఈ పంటకు ప్రారంభంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. ఒకసారి మొక్క నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి అందుతుంది. మొక్క నాటిన 3 ఏళ్ల నుంచే నాణ్యమైన దిగుబడి అందుతుండటంతో లాభాలు సొంతమవుతాయని హర్షం వ్యక్తం చేస్తోంది పద్మావతి. ఇది స్టార్టింగ్ ముందు ఫ్లవర్ ఇలా వస్తుందండి. ఇది నైట్ పాలినేషన్ అవ్వడం వల్ల డే టైం ఫ్లవర్ ఇలా క్లోజ్ అయిపోతుంది. పాలినేషన్ స్టార్ట్ అవ్వగానే అసలు ఫ్లవరు ఇది స్టార్టింగ్ ఫ్లవర్ ఇది ఫ్రూట్ అయిపోతుంది. ఇది 30 డేస్లో ఫ్రూట్ అవుతుంది. ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట. ఆ ఫ్లవర్ రాలిపోయిన తర్వాత కాలానుగుణంగా వ్యవసాయంలోనూ అనేక మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా పంటల సాగుల్లో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు రైతులు. అలాంటి కోవలోకి చెందిన వారే అన్నె పద్మావతి. సాగులో పెద్దగా అనుభవం లేకున్నా ఎంతో సాహసించి డ్రాగన్ సాగు చేసింది. అందుకు ఆమె చేసిన కృషేనని చెప్పక తప్పదు. ఇది థర్డ్ స్టేజ్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇదే చెట్టుకే పండిపోయినటువంటి ఇదనమాట. దీనిలో ఏ విధమైనటువంటి పండడానికి రంగులు వేయడం కానీ ఇంకొకటి కానీ దీనికి ఉండదు. ఇది అందుకే ఎక్కువ ఆరోగ్యకరమైంది. చాలా మంది రైతులు సామాజిక మాధ్యమాల ద్వారా వివరాలను తెలుసుకుని సాగుకు సిద్ధమవుతుంటారు. కానీ పద్మావతి అలా కాదు. డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించి సమగ్ర సమాచారాన్ని సేకరించింది. ఏకంగా విదేశాలకు వెళ్లి అక్కడి రైతు క్షేత్రాలను సందర్శించి సవివరంగా సాగు సమాచారం సేకరించింది. ఇజ్రాయెల్ వంటి ప్రాంతాల్లోని రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకుంది. సాగుపై నమ్మకం ఏర్పడటంతో మొదట పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినా సుదీర్ఘంగా లాభాలు వస్తాయని నమ్మి ఇందులో అడుగుపెట్టింది. డ్రాగన్ ఫ్రూట్ నాటిన మొదటి ఏడాది టన్ను దిగుబడి అందితే 3వ ఏడాది 4 నుంచి 5 టన్నుల వరకు కాయ దిగుబడి వస్తుంది. ఆ తరువాత 5వ ఏట నుంచి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, దీంతో రైతుకు లాభాలు అందుతాయంటోంది పద్మావతి. డ్రాగన్ను తక్కువ నీటితో పండించుకోవచ్చని చెప్తోంది. ప్రకృతి విధానంలో తోటలను పండిస్తున్నాం కాబట్టి నీటి ఎద్దడి ఏర్పడినా మొక్కలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేస్తోంది. కంటిన్యూగా జూన్లో స్టార్ట్ అయ్యి దాదాపు ఏప్రిల్ నుంచే చినుకులు పడినట్టయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అది మనకి మే నెలలో ఫ్రూట్ వస్తుంది అనమాట. అదే మే నెలలో వర్షాలు పడితే జూన్ నెలలో ఫ్రూట్ వస్తుంది. జూన్ నుంచి నవంబర్ వరకు ఈ ఫ్రూట్ రావడానికి అవకాశం ఉంది. మొదటి నెల ఒక మొక్కకి 1 కేజీ వచ్చినట్టయితే 2వ సంవత్సరం 2 కేజీల వరకు వస్తుంది. 3వ సంవత్సరం నుంచి అలాగా 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక మొక్కకి 5 కేజీల చొప్పున వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగా ఒక పోల్కి 4 మొక్కలు పెడితే 20 కేజీలు వస్తుంది. ఇంకా మనకు దానికి బలాలు ఇచ్చి ఇంకా మంచిగా మనం కానీ యాజమాన్య పద్ధతులని సక్రమంగా నిర్వర్తించినట్లయితే 25 కేజీల వరకు కూడా ఒక స్తంభానికి తీసుకోవచ్చు. అలా స్తంభానికే పెట్టే విధంగా కాకుండా ఒక స్తంభం నుంచి మరొక స్తంభానికి యాంగులర్ వేసి వైర్లు పెట్టి చేసుకునే విధంగా అయితే ఎకరానికి 2000 పడే మొక్కలు 4000 పడుతుంది. ఆదాయం డబల్గా వస్తుంది. 8 మొక్కలు పెట్టుకున్నా కూడా 8 కేజీలు అవుతుంది. 10 కేజీలు ఒకవేళ 10 మొక్కలు పెట్టుకున్నట్టయితే 10 కేజీల వరకు రావడం జరుగుతుంది. అప్పుడు మనం బలాలు ఇవ్వడానికి కానీ గడ్డి తీయడానికి కానీ మనం చేయడానికి ఏదైనా కూడా బాగుంటుంది. దాని ప్రక్కన ఎండ పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ముందుగానే మనం అంటే దాదాపు జనవరి నుంచే ఈ యొక్క ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మొక్కకి బాగా ఎదగడానికి తోడ్పడుతుంది. నీలతల్లి కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఎడారి మొక్క కాబట్టి నీరు ఎక్కువగా అందించాల్సిన అవసరం ఉండదు. వరదలొచ్చినా నీటి కొరత ఏర్పడ్డా తట్టుకొని పంట నిలబడుతుంది. చీడపీడలు పెద్దగా ఆశించవు. ఒకవేళ వచ్చినా వాటిని ప్రకృతి విధానంలోనే నియంత్రించవచ్చు అంటున్నారు అన్నె పద్మావతి. ప్రస్తుతం డ్రాగన్ సాగులో అనేక విధానాలు వచ్చాయని, ట్రెల్లిస్ విధానంలో డ్రాగన్ సాగు చేసుకుంటే ఓ ఎకరంలో ఎక్కువ మొక్కలు పెంచవచ్చని, తద్వారా కాయ దిగుబడి పెరిగి రైతుకు లాభం దక్కుతుందని సూచిస్తోంది. డ్రాగన్ ఫ్రూట్ ఎడారి పంట కాబట్టి ఈ పంటకు ఎక్కువగా నీరు అందాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఎండల నుంచి మొక్కలను సంరక్షించుకుంటే సరిపోతుంది. వేసవిలో మొక్కల సంరక్షణ కోసం వాటిని గడ్డితో ఆచ్ఛాదన చేస్తోంది మహిళా రైతు పద్మావతి. ఇక
ఈ మధ్యకాలంలో వచ్చిన ట్రెల్లిస్ విధానం ద్వారా 1 ఎకరంలో ఎక్కువ మొక్కలను నాటుకోవచ్చునని, తద్వారా రైతుకు లాభం దక్కుతుందని అంటోంది. డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఉద్యాన శాఖ రాయితీలను అందిస్తోంది. ఇటీవలే జీవోను కూడా విడుదల చేసింది. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించాలని సూచిస్తోంది పద్మావతి. ఈ యొక్క ఫ్రూట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంది. ఏ ఫ్రూట్లోనైనా ఒకటి ఉండి ఒకటి ఉండదు, కానీ ఈ ఫ్రూట్లో అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడే అటువంటి పండు ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్. దీన్ని నరేంద్ర మోడీ గారు కూడా ఎంకరేజ్ చేసి రైతులకి ఇప్పుడు ఈ గవర్నమెంట్లు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి. ఆర్థికంగా రైతు వేయడానికి ఎన్ఆర్జీఎస్ ద్వారా, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నరేంద్ర మోడీ గారు అక్కడ మనకి సపోర్ట్ చేస్తూ ఈ పంట వేయడానికి మనకి అవకాశం కల్పించారు. దీనికి గుజరాత్లో కమలం అనే పేరు పెట్టి కొత్తగా ఈ పంటని కూడా డెవలప్ చేపిస్తున్నారు. అదే కాదు, ఇక్కడ కూడా హార్టికల్చర్ వాళ్ళకి నేను అప్లై చేసుకున్నప్పుడు హార్టికల్చర్ నుంచి నేను సబ్సిడీ కూడా తీసుకోవడం జరిగింది. హెక్టార్కి 5 లక్షలన్నర నాకు సపోర్ట్ చేశారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అలాగే ఎవరైనా దీన్ని వేసుకోవాలనుకున్నా కూడా ఆర్థికంగా మనం పెట్టుబడి పెట్టుకోగలము అనుకుంటే 5వ సంవత్సరం వచ్చేటప్పటికి దాని యొక్క అసలు వడ్డీని కూడా మనం తీసుకోవటం జరుగుతుంది. దీనిలో అంతర పంటలుగా ఏదైనా ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఈ సమ్మర్లో వేరే మొక్క పెట్టకుండా ముందుగానే కొన్ని పంటలు పెట్టుకున్నాము. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోనూ ఈ మొక్కలను సాగు చేసే రైతుల సంఖ్య చాలా తక్కువ. పైగా మహిళలు అంతగా ఉండరు. అలాంటిది జిల్లాలోనే తొలిసారిగా ఈ ప్రయోగాత్మక సాగు చేస్తున్నందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తోంది ఈ అభ్యుదయ మహిళా రైతు. నేను ఇది 3వ సంవత్సరం. ఈ డ్రాగన్ పంట నీరు లేని ప్రాంతాలకి, మెట్ట నేలల్లో కూడా దీన్ని సాగు చేసుకోవడానికి అనువైనటువంటి పంట. ఈ పంటని మొట్టమొదటిగా ఈ కృష్ణా జిల్లాలో సాగు చేయడానికి నాకు మొట్టమొదటిగా ఈ అవకాశం దక్కడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పంట పండించడంలో ఎందుకంటే ఆడవాళ్ళు కూడా దీన్ని చేయవచ్చు అనేటువంటి పంట ఇది. దీనికి ఎక్కువ చీడపీడలు కానీ లేకపోతే ఈ యొక్క ఫంగస్ కానీ ఇలాంటివి ఎక్కువ రావు. ఎక్కువ ఎండవేడి తట్టుకోలేనప్పుడు కానీ, బాగా నీటి శాతం పెరిగినప్పుడు కానీ దీనికి ఏదైనా చీడపీడలు రావడం జరుగుతుంది. ఎక్కువగా దీన్ని ఇబ్బంది పెట్టే అటువంటిది చీమలు మాత్రమే. ఆ చీమలకి కషాయాలు కానీ ప్రకృతి వ్యవసాయంలో పండించే అటువంటి విధానంలో కషాయాలు స్ప్రే చేస్తే దీనికి ఏ విధమైన ఎఫెక్ట్ ఉండదు. వర్షాకాలంలో ఒకవేళ ఏదైనా సరే నీటి ఎద్దడి దీనికి తగలకుండా ఉండాలంటే రైజింగ్ బెడ్స్ వేసుకుని దాని మీద ఈ మొక్కలు పెట్టుకున్నట్టయితే నీరు పక్క నుంచి వెళ్ళిపోయి ఈ మొక్కకి ఏ విధమైనటువంటి ఆటంకం ఉండదు. ఇది మంచిగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎండకి ఎక్కువగా మొక్కలు ఉండడం వల్ల ప్రక్కన ఎండవేడిమి కూడా తగలకుండా ఈ యొక్క కార్పెట్లాగా గడ్డి ఉండడం వల్ల వేసవకాలం వరకు మాత్రం దీన్ని మంచిగా ఇదవుతుంది. తర్వాత వర్షాకాలంలో మరలా మనం ఎండలు అయిపోగానే గడ్డిని శుభ్రం చేసేసి మొక్కలను కూడా ట్రిమ్ చేస్తే మళ్ళీ మనకి కాపు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వర్షాకాలం మొదలవుతుందో దీని కాపు కూడా మొదలవుతుంది. ఈ యొక్క పంట పెట్టినటువంటి 8 నెలలకే ఈ పంట రావడం జరుగుతుంది. ఇది 30 సంవత్సరాలు మనకి దాదాపుగా కాపేస్తుంది. ముందున్నటువంటి సంవత్సరాలు దీనికి 5 సంవత్సరాలు దీని మెయింటెనెన్స్ సరిపోయినా తరువాత మాత్రం మనకు వచ్చేటువంటి పంట ఇంకా మిగతా సంవత్సరంలన్నీ అదే పంట రావడానికి అవకాశం ఉంది. ప్రకృతి విధానంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ అదనపు ఆదాయం కోసం అంతర పంటలు పండిస్తూ నూతన విధానాలను అవలంబిస్తున్న రైతు పద్మావతి తోటి మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ సాగు చేపట్టాలనుకునే ఔత్సాహికులు తనను సంప్రదిస్తే తగిన సలహాలు సూచనలు అందిస్తాను అంటున్నారు. ఒక స్తంభం నుంచి మరొక స్తంభానికి యాంగులర్ వేసి వైర్లు పెట్టి చేసుకునే విధంగా అయితే ఎకరానికి 2000 పడే మొక్కలు 4000 పడుతుంది. ఆదాయం డబల్గా వస్తుంది. ఒక స్తంభానికి వచ్చేటువంటిది ఒక స్తంభం నుంచి స్తంభానికి పెట్టేది 10 మొక్కలు అవుతుంది కనుక 8 మొక్కలు పెట్టుకున్నా కూడా 8 కేజీలు అవుతుంది. 10 కేజీలు ఒకవేళ 10 మొక్కలు పెట్టుకున్నట్టయితే 10 కేజీల వరకు రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్లో చేస్తున్నాం మేము. న్యాచురల్ ఫార్మింగ్లో చేయడం వల్ల మనం మంచి ఆహారమే తీసుకుంటాం కాకుండా సమాజానికి కూడా మంచి ఆహారం అందిస్తున్నాం. అదేవిధంగా నా తోటి రైతులకు కూడా నేను మంచి మొక్క అందిస్తున్నాను. వాళ్ళకి మంచి మొక్కలను కూడా ఇవ్వడానికి నేను సప్లై చేయడానికి రెడీ చేశాను. ఆ యొక్క విధానంలో ఎవరైనా సరే చేయాలనుకున్నట్లయితే ఈ యొక్క డ్రాగన్ని పండించుకోవడానికి రైతుకి అనుకూలమైనటువంటి పంట ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు
సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.